ఇదేంది ఇది వార్త హైలైట్, అన్ని పేపర్లు ఇది హైలైట్ అవుతున్నది. హరీష్ రావు అమెరికా వెళ్ళి ప్రభాకర్ రావును కలిసిండట. ఇండియా రావద్దని చెప్పొచ్చిండట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎవరి ప్రభాకర్ రావు? ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తుతానికి A1గా ఉన్న ప్రభాకర్ రావు. ఆయన క్యాన్సర్ ట్రీట్మెంట్ అని అమెరికాలో ఉన్నాడు. మొత్తం టోటల్ కేసీఆర్ తర్వాత కర్త కర్మ క్రియ మొత్తం ప్రభాకర్ రావే. సీమ షిటుక్కుమన్న కేసీఆర్ పోయి చెప్పే పని చేస్తాడు. ఎవరు? ప్రభాకర్ రావు. ఈ ఫోన్ ట్యాపింగ్లో మొత్తం ఆ దుర్మార్గుడు చేసిన వ్యవహారం ఇదంతా. కేసీఆర్, ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, ఈ ముగ్గురు కలిసి చేసి నా వ్యవహారం ఇదంతా. కిందున్న స్థాయి అధికారులను వాడుకొని ఈ వ్యవహారం నడిపించారు. అయితే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమంటుండంటే, హరీష్ రావు అమెరికా పోయిండు, దేనికోసం పోయిండు అనుకుంటున్నారు? ప్రభాకర్ రావును కలవడానికి పోయిండు. కేసీఆర్ చెప్పిందంతా ఆయనకు చెప్పి నువ్వు ఈయనే ఉండాలి, మళ్ళీ ఈడికి వస్తే మా మామ అరెస్ట్ అవుతాడు, మా మామని లోపలేస్తారని చెప్పిండు అని కోమటిరెడ్డి చెప్తున్నాడు. దానికి హరీష్ రావు కూడా కౌంటర్ ఇచ్చిండు. ఫోన్ ట్యాపింగ్ ప్రపంచంలోనే పెద్ద నీచమైన పని. ప్రభాకర్ రావుతో పాటు కేసీఆర్, కేటీఆర్ జైలుకు పోవాల్సిందే. ఉద్యమం పేరుతో కేసీఆర్ వసూళ్లకు పాల్పడ్డాడు. మంత్రి పదవి రాలేదనే కోపంతోనే ఉద్యమం మొదలుపెట్టిండు. సీఎం సీటు పోయిందని, బిడ్డ జైల్లో ఉందని ఇప్పుడు దుఃఖం వస్తున్నదని కమెంట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును అమెరికా నుంచి ఇండియాకు రాకుండా అడ్డుకుంటున్నది కేసీఆర్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. హరీష్ రావు ఇటీవల అమెరికా వెళ్లి ప్రభాకర్ రావును కలిశాడు. ఇండియాకు రావద్దని చెప్పి వచ్చాడు. హరీష్ రావు గత నెల 26వ తేదీన అమెరికా వెళ్లి శనివారం అంటే జూన్ 1వ తేదీన తిరిగి వచ్చాడు. తన దగ్గర ఆయన వెళ్లిన ఫ్లైట్ వివరాలు కూడా ఉన్నాయి. ప్రభాకర్ రావు ఇండియాకు రాకుండా కేసీఆర్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఆదివారం మినిస్టర్ క్వార్టర్స్లోని ఆయన నివాసంలో మంత్రి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రభాకర్ రావు ఇండియాకు వస్తే కేసీఆర్ కుటుంబానికి జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. అంటే ఒకవేళ ప్రభాకర్ రావు ఇండియాకు రాకపోతే అరెస్ట్ చేయరా? కావలసిన ఎవిడెన్స్ అంతా ఉన్నది. రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ చాలు కేసీఆర్ని అరెస్ట్ చేయడానికి. ప్రభాకర్ రావుని అడ్డం పెట్టుకొని మీరు కూడా అరెస్ట్ చేయము, ఇది కాదు అని అనుకుంటే మాత్రం మీరు కూడా వాళ్ళతో చేతులు కలిపినట్టే లెక్క. ప్రభాకర్ రావు, రాధాకృష్ణారావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న లాంటి రౌడీ గ్యాంగ్లను పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ అపహాస్యం చేశాడు. ప్రగతి భవన్ ఫామ్ హౌస్లో కేసీఆర్ వ్యవసాయం చేసుకుంటున్నాడు అనుకున్నాం, కానీ ఫోన్ ట్యాపింగ్ లాంటి దుర్మార్గమైన పని చేస్తుండని తెలియదు. ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావును ఇండియాకు తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వడం, నెల కింద సిబిఐకి లేఖ కూడా రాసిందని, రెడ్ కార్నర్ నోటీసు రాగానే ఆయన తప్పకుండా ఇండియాకు రావాల్సిందే అని పోలీసులకు ఆ దుర్మార్గాలన్నీ చెప్పాల్సిందే అన్నారు. ప్రభాకర్ రావు, కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్ళక తప్పదన్నారు. కేసీఆర్ పెద్దరికంతో వ్యవహరించి ప్రభాకర్ రావును వచ్చి లొంగిపోవాలని చెప్పాల్సింది పోయి రావద్దని చెప్పడం దుర్మార్గం అన్నారు. దీని మీద హరీష్ రావు రెస్పాండ్ అయ్యిండు. ప్రభాకర్ రావును కలిసినట్టు నిరూపిస్తే గన్ పార్కులో ముక్కు నేలకు రాస్తా, లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పి నువ్వు రాస్తావా? మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి హరీష్ రావు సవాల్ చేస్తున్నాడు. ఫ్యామిలీతో కలిసి అమెరికా వెళ్ళిన మాట నిజమే, కానీ అక్కడ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును కలిసినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారు. నేను అమెరికాలో ప్రభాకర్ రావును కలిశాను అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపిస్తున్నారు. ఒకవేళ నేను ప్రభాకర్ రావును కలిసినట్టు వెంకటరెడ్డి నిరూపిస్తే గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాస్తా, లేదంటే వెంకటరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పి అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలి. ఈ మేరకు హరీష్ రావు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. నేను ఏ దేశం వెళ్ళాను, ఏ హోటల్లో ఉన్నాను, ఇలాంటి వివరాలు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. పాస్పోర్ట్తో సహా ఇతర వివరాలు తీసుకొని బహిరంగ చర్చకొస్తా. పాస్పోర్ట్లో ఇమిగ్రేషన్ ఇన్ అండ్ అవుట్ వివరాలు కూడా ఉంటాయి. కనీస జ్ఞానం లేకుండా పబ్లిసిటీ కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్న తీరు ఆయన చౌకబారుతనానికి నిదర్శనం. కోమటిరెడ్డి దగ్గర ఉన్న అన్ని ఆధారాలతో రావాలి, లేకపోతే బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇగో ఈ విమర్శలు, ప్రతి విమర్శల డ్రామాలు ఆపండి. మీరు ఆయనను ఎట్లా తీసుకొస్తారో తీసుకురావాల్సిందే. ఒకవేళ ఆయన రాకపోతే మీరు నోటీసులు ఇచ్చినా ఇంకేదన్నా ఇచ్చినా తీసుకురావడం కుదరకపోతే మేము కేసీఆర్ని అరెస్ట్ చేయలేకపోతున్నాం, ప్రభాకర్ రావు రాలేదు కాబట్టి అంటే జనం ఎవరు కూడా చెవుల్లో పువ్వులు పెట్టుకొని మీరు చెప్పింది నమ్మడానికి కూడా రెడీగా లేరు వెంకటరెడ్డి గారు. దాంతోపాటు హరీష్ రావు గారికి దొరికిందే సందు కదా, ఆయన ఏదో అంటున్నాడు కాబట్టి మీరు ఏదో మేము పోలేదని ఏదో గట్టిగా చెప్పి దీని నుంచి తప్పించుకునే ప్రయత్నం మీరు చేసినా అంత సినిమా లేదు. ఎందుకంటే మీరు మాట్లాడాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా, చలో క్లారిటీకి రావాలి. మీరు ప్రభాకర్ రావుని కలిసిర్రు అనగానే మీకు ఎందుకు అంత ఇబ్బంది అనిపిస్తున్నది?
అంటే ప్రభాకర్ రావు తప్పు చేసినా మీరు ఒప్పుకుంటున్నారా? ప్రభాకర్ రావు నిందితుడు, ప్రభాకర్ రావు ఫోన్ ట్యాప్ చేసిందని మీరు ఒప్పుకుంటున్నారా? జనం బలంగా నమ్ముతున్నారని మీరేమైనా అనుకుంటున్నారా? మీరేమనాలి అప్పుడు? హరీష్ రావు మీరేమని ప్రెస్ మీట్ పెట్టాలా? అవునండి ప్రభాకర్ రావు మీద ఇంత ఎందుకు చేస్తున్నారు, ప్రభాకర్ రావు ఏం చేసిందని అడగాలి మీరు. గవర్నమెంట్ మాదే ఉన్నది, ప్రభాకర్ రావు ఏం చేసిందని మీరు అడగాలి. మీరు ఒకవేళ తప్పు చేయకపోతే